హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్లు తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది. గతంలో పెన్షన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. పెన్షన్ బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. పెన్షన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుందని, అదేవిధంగా ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పెన్షన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ఇచ్చింది. స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పెన్షన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఈ ఆప్షన్ ప్రతి నెల ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదంటున్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.